హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వంకాయ బజ్జీ రెసిపీ అండి. వంకాయతో ఇట్లా బజ్జీ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వంకాయ పలంగా కాకుండా ఇలా సైజెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది. మనకు రెసిపీ చేయడానికి కూడా చాలా తేలికండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో కోసం. ఇప్పుడు ముందుగా పెద్ద సైజ్ అండి, ఇట్లా ఉన్న వంకాయని తీసుకోవాలి. ఈ వంకాయలు మాకు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తున్నారా? ఇవి రిలయన్స్, మోర్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్లో ఇట్లాంటి వంకాయలు దొరుకుతాయండి. ట్రై చేయండి. ఇప్పుడు ఇలా పెద్ద వంకాయని తీసుకొని తొడుము కట్ చేసుకొని ఇలా చక్రాల కింద అన్నీ ఒకలాగే కట్ చేసుకోవాలి. మరీ మందం కాకుండా కాస్త పలచగానే కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఈవెన్గా ఒకలాగే రావాలి ముక్కలు. ముఖ్యంగా ఇలా అన్ని స్లైసెస్ను కట్ చేసేసుకొని వంకాయ కండ్రెక్కకుండా వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు మనము చూడండి చూపిస్తాను. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే కప్పులో శనగపిండి 1 కప్పు, రుచికి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ. అట్లానే కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, అట్లా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా థిక్గా కలుపుకోవాలండి, మరీ పలచగా లేకుండా. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది అందరికీ మనకు ఐడియా ఉంది కదా, కాకపోతే ఇట్లా కొంచెం థిక్గా కలుపుకోవాలి. బజ్జీ పిండి మిశ్రమం కంటే కాస్త థిక్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ స్లైసర్ను ఇలా ఈ పిండి మిశ్రమంలో డంప్ చేసుకొని పిండి అంతా పట్టేటట్టు ఇట్లా మనం కడాయిలోకి వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తుంటే నా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి. గతంలో నేను పెట్టిన వీడియోస్ ఏమైనా చూడాలి అనుకుంటే పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వెరిఫై చేయొచ్చు, మీకు కావాల్సిన రెసిపీని తీసుకోవచ్చు. నా ఛానల్లో @ప్రీతి ఛానల్ అని కొడితే మీకు డిస్ప్లే అవుతుందండి యూట్యూబ్ సెర్చ్లో. కానీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయిందండి, డీప్గా రోస్ట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి ఏం సాసులు గట్రా ఏం అవసరం లేదు, ఉత్తి నోటితోనే అలా తినేసేయచ్చు, అంత బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేసేయండి.